నీ కోసం నువ్వు ఆలోచించుకుని నీ కోసమే నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. దేవుని సంకల్పం కొరకు ఆశపడి దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేస్తే నిన్ను అంతకంతకు దేవుడు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డలారా, స్వార్థాన్ని వీడి దేవుని చిత్తమును హృదయంలో గ్రహించి భారముతో కూడి కన్నీళ్ల ప్రార్థన చేద్దామా? రండి, దేవుని సన్నిధానంలో నెహిమ్యాల వలె పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టబడాలని ఆనాడు నెహిమ్యా ప్రార్థించినట్టు కూలిపోయినటువంటి స్థితిలో ఉన్న ఈనాటి సంఘం ఐక్యత లేని స్థితిలో, సిద్ధాంత అయోమయం గలిబిలితో నిండిన పరిస్థితుల్లో, ఒకరికొకరికి పొసగని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దినాలలో నెహిమ్యాలగా ప్రభు మా దేశాన్ని దర్శించు, మా దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని దర్శించు. అగ్నిలాగా భగ్గున మండేటువంటి స్థితి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అనుగ్రహించు ప్రభు అని మొరపెడదామా?